శాంతి చర్చల కోసం మాట్లాడుతున్న ప్రతి ఒక్కరిని చంపేస్తున్నారు కదా అన్న. అంటే శాంతి కోరుకుంటే హింసతోనే అంతమవుతుంది అని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం ప్రజలకు ఏదైనా సందేశం ఇస్తుంది అనుకోవచ్చా? కేంద్ర ప్రభుత్వము చాలా దుర్మార్గమైన హింసాకాండకి పాల్పడుతున్నది. ప్రజలందరూ మావోయిస్టులతోటి శాంతి చర్చలు జరగాలని కోరుకుంటున్నారు. కానీ నరేంద్ర మోడీ మాత్రము యుద్ధం చేయాలని కోరుకుంటున్నాడు. పాకిస్తాన్ తీవ్రవాదాన్ని అణిచివేస్తా అనే పేరు మీద ఆపరేషన్ సింధూర్ని మొదలుపెట్టాడు. ట్రంప్ చెప్పగానే ఆపేశాడు. కానీ తెలంగాణలో దేశంలో అసమానతలకు వ్యతిరేకంగా ఒక సమసమాజాన్ని కోరుకుంటూ విప్లవిస్తున్నటువంటి మావోయిస్టుల మీద మాత్రం ఆపరేషన్ కగార్ పేరుతోటి యుద్ధాన్ని చేస్తున్నాడు. దీన్ని వీసీకే పార్టీ తరఫున మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈరోజు వెలిచాలలో కామ్రేడు గాజర్ల రవి గారి అంత్యక్రియలు జరుగుతున్నాయి. ఆయన శవాన్ని గమనించితే ఎప్పుడో ఒక వారం 10 రోజుల క్రితమే ఆయన్ని చంపేసినట్టుగా అర్థమవుతున్నది. ఆయన శరీరం అంతా కాలిపోయి ఉన్నది, చిత్రహింసల పాలైనట్టుగా మనకి చాలా స్పష్టంగా కనిపిస్తున్నది. ఆయన శవాన్ని ఇవ్వడానికి కూడా పోలీసులు ఇబ్బంది పెట్టి ఆఖరి నిమిషంలో ఇవ్వటం జరిగింది. ఇదంతా చట్టానికి విరుద్ధంగా జరుగుతున్నది, రాజ్యాంగానికి వ్యతిరేకంగా జరుగుతున్నది. వీసీకే పార్టీ తరఫున మేము చాలా తీవ్రంగా ఖండిస్తున్నాం. నరేంద్ర మోడీ ప్రభుత్వానికి నారా చంద్రబాబు నాయుడు గారు ఇస్తున్న సపోర్టు మూలంగానే ఈ హింసాకాండ కొనసాగుతున్నది. వెంటనే ఆపరేషన్ కగార్ని ఆపివేయాలి, మావోయిస్టులతో శాంతి చర్చలు జరపాలి. కాబట్టి నేను ప్రజలకు అప్పీల్ చేస్తున్నా, ఇది కేవలము ప్రభుత్వానికి మావోయిస్టులకి మధ్యన జరుగుతున్న సమస్య కాదు, ఇది ప్రజల సమస్య. కాబట్టి దేశవ్యాప్తంగా ఉన్న ప్రజలందరూ కూడా శాంతి చర్చలు జరపాలని రోడ్ల మీదకి రావాల్సిన అవసరం ఉన్నది. ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావాల్సిన అవసరం ఉన్నది. పేద ప్రజల కోసం పనిచేస్తున్నటువంటి కామ్రేడ్లు అమరులవుతున్నారు, ప్రాణాలు కోల్పోతున్నారు. కాబట్టి ఏ ప్రజల కోసం అయితే వాళ్ళు ప్రాణాలు ఇస్తున్నారో ఆ ప్రజలే రోడ్ల మీదకి వచ్చి శాంతి చర్చలు జరపాలని పోరాడాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నారు. జిలకర శ్రీనివాస్ గారు, ఈ మారణకాండ ఇంకా ఎంతకాలం సాగుతుంది? ఇంకా ఎంతమంది ఉద్యమకారుల్ని పొట్టన పెట్టుకుంటే గానీ కేంద్ర ప్రభుత్వం శాంతి చర్చల కోసం దిగొస్తుంది? నరేంద్ర మోడీ ప్రభుత్వము చాలా స్పష్టంగా చెప్పింది, 2026 వరకు వీళ్ళని మొత్తం తుడిచిపెట్టేస్తామని చెప్పారు. మేమేమంటున్నామనంటే ఇది అనాదిగా యుద్ధం జరుగుతూనే ఉన్నది. ఇక్కడ మిలిటరీని దించి తుపాకులు మోగించి ప్రజా సమస్యల్ని అణిచివేస్తామనుకుంటే సాధ్యం కాదు. ఈ దేశంలో అసమానతలు లేని సమాజాన్ని నిర్మించడం కోసం వాళ్ళు అడవి బాట పట్టారు. మీకు చేతనైతే నరేంద్ర మోడీ ప్రభుత్వము ఆ సమానత్వాన్ని తీసుకురండి. ఆదానికి అంబానీకి లక్షల కోట్ల రూపాయలు ఇస్తున్నావు కదా, నువ్వు వాళ్ళకి మాఫీ చేస్తున్నావు. కానీ అదే పేద ప్రజలు 1,05 లక్షలు అప్పు తీసుకుంటే ఇల్లు జప్తు చేస్తున్నావు, వాళ్ళ భూములు గుంజుకుంటున్నావు, వాళ్ళని జైల్లో పెడుతున్నావు. ఇదెక్కడి అన్యాయము? ఆపరేషన్ సింధూర్నేమో ఆదాని అంబానీ కోసం ఆపేసినావు, పాకిస్తాన్లో వాళ్ళ వ్యాపారాలు ఉన్నాయి కాబట్టి. ఇక్కడనేమో ఆపరేషన్ కగార్ పేరు మీద అన్నల్ని చంపుతున్నావు. కారణం ఏంటంటే అడవిలో ఉన్న ఖనిజ సంపదనంతా కొల్లగొట్టడానికి. ఆపరేషన్ సింధూర్ని ఆపేసినోడివి ఆపరేషన్ కగార్ని ఎందుకు ఆపలేవు? కాబట్టి వెంటనే ఆపరేషన్ కగారు ఆపేయాలి. ఒకటి, ఇది కీలకమైన కేంద్ర కమిటీ సభ్యులనో లేకపోతే రాష్ట్ర కమిటీ సభ్యులనో చంపేసినంత మాత్రాన మావోయిస్టు ఉద్యమం అనేది ఆగిపోదు. ఈ దేశంలో అసమానతలు ఉన్నంత కాలము ఆ అసమానతలకి వ్యతిరేకంగా పోరాడుతూనే ఉంటారు. ఇదే వెలిచాలలో ఎంతమంది అమరులయ్యారు? ఇంతకుముందు సారన్న అమరుడయ్యాడు, ఇప్పుడు రవణ అమరుడయ్యాడు, రేపు ఇంకా చాలా మంది పోతారు కావచ్చు. నువ్వు ఆపలేవు కదా. ఇంతకు ముందున్న ప్రభుత్వాలు కూడా గత 50 ఏళ్ల నుంచి నక్సలైట్ల మీద హింసాకాండని కొనసాగిస్తూనే ఉన్నాయి. ఆపిరా? కొన్ని వేల మంది అడవుల్లోకి పోతున్నారు, కొన్ని లక్షల మంది రిక్రూట్ అవుతున్నారట. మరి దాన్ని ఎట్లా ఆపగలుగుతావు నువ్వు? అందుకని నువ్వు చంపుకుంటా పోతే ఇది ఆగిపోదు. ఒకటి. రెండోది, నువ్వు భౌతికంగా ఇప్పుడు నువ్వు నిర్మూలిస్తున్నావు, కానీ ఈ దేశ ప్రజలు మిమ్మల్ని ఎన్నికల్లో ఓడిస్తారు. మా కోసం పనిచేసే అన్నల్ని మీరు ఎందుకు చంపుతున్నారు అని రేపు ఇదే దేశ ప్రజలు బీజేపీ ప్రభుత్వానికి ఓటు వేయకుండా ఓడిస్తారు. అప్పుడు నువ్వు ఎక్కడుంటావు? నరేంద్ర మోడీ ఏమైనా శాశ్వతమా? అమిత్ షా ఏమైనా శాశ్వతమా ఈ భూమి మీద? చాలా మంది పాలకులు వచ్చిర్రు, ఇంకా కొత్తగా చాలా మంది పాలకులు వస్తారు. కానీ పరిష్కారం ఎక్కడున్నదని అంటే ఈ దోపిడీ వ్యవస్థని అంతం చేయడంలో ఉన్నది. మీకు చేతనైతే రాజ్యాంగాన్ని సరిగ్గా అమలు చేయండి.
రాజ్యాంగంలో సమానత్వం తీసుకురావాలని ఉన్నది, రాజ్యాంగంలో సంపద పోగుబడకుండా చూడాలని ఉన్నది. రాజ్యాంగాన్ని మీరు సరిగ్గా అమలు చేస్తే ఈ సమస్య ఎందుకు వస్తుంది? కాబట్టి రాజ్యాంగానికి వ్యతిరేకంగా నరేంద్ర మోడీ పరిపాలిస్తున్నాడు. రాజ్యాంగానికి వ్యతిరేకంగా నరేంద్ర మోడీ పేదల కోసం పనిచేస్తున్నటువంటి మావోయిస్టుల్ని, నక్సలైట్లని చంపేస్తున్నాడు. ఇది దేశ ప్రజలందరూ గమనిస్తున్నారు, గ్రహిస్తున్నారు. ఈ దేశాన్ని కాపాడుకోవడానికి, పేద ప్రజల కోసం పనిచేస్తున్నటువంటి వాళ్ళని కాపాడుకోవడానికి మామూలు సామాన్య జనమే ముందుకొచ్చి రోడ్ల మీద పోరాడతారు. అన్న, చివరి ప్రశ్న. రాజకీయ నాయకులు అందరూ కూడా మావోయిస్టులు, నక్సలైట్లే రాజ్యాంగాన్ని నమ్మరు కాబట్టి వాళ్ళు ఆయుధం పట్టుకున్నారు, మేము రాజ్యాంగ పరిరక్షకులం అని చెప్పి మేము రాజ్యాంగం మీద ప్రమాణం చేసి గద్దెనెక్కినాం అంటారు కదా. మీరేమో ఇప్పుడు వాళ్ళే రాజ్యాంగాన్ని రక్షించట్లేదు, రాజకీయ నాయకులే పాటించట్లేదు అంటున్నారు. అంటే దీన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి సామాన్య పౌరులు? రాజ్యాంగం మీద నమ్మకం లేని వాళ్ళను కూడా రాజ్యాంగబద్ధంగానే శిక్షించాలి. మావోయిస్టులకి రాజ్యాంగం మీద నమ్మకం ఉందా లేదా అనేది సమస్య కాదు. నరేంద్ర మోడీకి రాజ్యాంగం మీద నమ్మకం ఉన్నదా లేదా? ఈ కోర్టులు, ఈ పోలీసులు, ఈ చట్టాలన్నీ కూడా రాజ్యాంగం ప్రకారంగా ఏర్పడ్డాయి. వాటి ప్రకారంగా వీళ్ళు నడుచుకుంటారా లేదా? చట్టం ఏం చెప్తున్నది? ఒక మనిషి దొరికితే నేరస్తుడైనా, నక్సలైట్ అయినా, తీవ్రవాదైనా అరెస్టు చేసి తీసుకొచ్చి జడ్జి గారి ముందు ప్రవేశపెట్టాలి. అక్కడ ఆయన చెప్పేది ఏమన్నా ఉంటే విన్న తర్వాత సాక్ష్యాధారాలను బట్టి శిక్ష విధించాలి. అదేమి లేకుండా దొరకగానే తీసుకుపోయి లాకప్లో పెట్టేసి చిత్రహింసలు పెట్టడము, చంపేయటము, చంపేసిన తర్వాత కూడా కనీసము శవాన్ని కూడా ఇవ్వడానికి ఒప్పుకోకపోవడం అనేది ఇది రాజ్యాంగానికి వ్యతిరేకమైనటువంటి చర్య. నరేంద్ర మోడీ రాజ్యాంగ వ్యతిరేకి, అందులో డౌట్ లేదు. కానీ ఆయన రాజ్యాంగబద్ధంగానే ప్రధానమంత్రి అయ్యిండు. ఆయన ప్రధానమంత్రి అయింది ఎట్లా? జనాలు ఓట్లేస్తే, పార్లమెంటులో ప్రమాణ స్వీకారం చేస్తే, పార్లమెంట్లో ఉన్న పార్లమెంటు సభ్యులందరూ కూడా ఎన్నుకుంటే ఆయన ప్రధానమంత్రి అయ్యిండు. కాబట్టి ఆయన రాజ్యాంగబద్ధంగా ప్రధానమంత్రి అయ్యిండు. కాబట్టి ఆయన రాజ్యాంగం ప్రకారంగా నడుచుకోవాలి. ఆర్ఎస్ఎస్ మాన్యువల్ ప్రకారంగా నడుచుకోవడానికి వీల్లేదు, లేదా ఆయన నమ్మే సనాతన ధర్మశాస్త్రాల ప్రకారంగా నడుచుకోవడానికి వీల్లేదు. ఆయన రాజ్యాంగం ప్రకారంగా నడుచుకోవాలి. రాజ్యాంగాన్ని అమలు చేయమంటున్నారు మావోయిస్టులు. నీకు చేతనవుతుందా కాదు చెప్పు. రాజ్యాంగాన్ని అమలు చేయండి. రాజ్యాంగంలో భూమి పంచమని చెప్పింది, పంచండి. రాజ్యాంగంలో ఆర్థిక అసమానతలు లేకుండా చేయండి అని చెప్పిండ్రు, దాన్ని చేయండి. మీరు రాజ్యాంగాన్ని అమలు చేయరు. రాజ్యాంగాన్ని అమలు చేయాలని కోరే వాళ్ళ మీద కేసులు పెట్టుడు, చంపుడు, కాల్ చేయటము. అసలు ఏందండి ఆ రవి గారి శరీరం అంతా చిత్రహింసలు పెట్టున్నారు. వారం 10 రోజుల క్రితం చంపేస్తే ఎండిపోయింది ఆ శరీరం. ఇంత దుర్మార్గం ఇది. మానవ హక్కుల ఉల్లంఘన ఇది. ప్రపంచ దేశాలన్నీ కలిసి రాసుకున్న హ్యూమన్ రైట్స్ చార్టర్కి వ్యతిరేకము. కాబట్టి మానవ హక్కుల పట్ల, రాజ్యాంగం పట్ల ఏమాత్రం గౌరవం ఉన్నా నరేంద్ర మోడీ ప్రభుత్వం వెంటనే ఆపరేషన్ కగార్ని ఆపివేయాలి. మావోయిస్టులతోటి శాంతి చర్చలు జరపాలి. ముఖ్యంగా ఈ దేశ ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి అన్ని రకాలైన సమస్యల్ని పరిష్కరించాలని వీసీకే పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం.